Best health packages up to 80% discount. Tirumala Diagnostics. యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ అండి. సో నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది ఏంటి అంటే, సో ఈసారి మీరు అన్నీ చెప్తారు, యోగ నిద్ర వలన మన ఆరోగ్యాన్ని మనం సెట్ చేసుకోవచ్చా, లేదా ధనానికి కూడా ఏమైనా పెంచుకోవచ్చా అంటారు. ఎస్ అండి, పాసిబుల్ అవుతుందండి. యోగ నిద్ర వలన కేవలం మన ఆరోగ్యమే కాదండి, అఖండ ధన సంపదను కూడా మనం సాధించుకోవచ్చు, అష్టైశ్వర్యాన్ని మనం పొందొచ్చు అండి. బట్ ప్రాపర్గా చేయాలి. ఎందుకంటే అన్నిటికీ ఒక లింక్ అండి, ఆరోగ్యానికి ఐశ్వర్యానికి లింక్ ఉంటుంది. ఎందుకు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి లింక్ ఏంటంటే, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయండి, హైలో ఉంటాయి. మన సబ్జెక్ట్లో మనం ఏదైనా సరే ఆకర్షించుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలండి, హైలో ఉండాలంటే మన ఎనర్జీ అనేది హైలో ఉన్నప్పుడు మన యొక్క వైబ్రేషన్ హైలో ఉంటుంది. మన యొక్క వైబ్రేషన్ హైలో ఉన్నప్పుడు మన యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హైలో ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుందో మనకు కావాల్సింది మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. సో ఆ హై ఎనర్జీ కావాల్సింటే ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ యోగ నిద్ర వల్ల ఆరోగ్యము ఐశ్వర్యం ఎలా పొందొచ్చో మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ యోగ నిద్ర, ఇక్కడ పేర్లు మీరు చూసినట్టయితే యోగా అండ్ నిద్ర. సో యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు. అంటే ఏదైతే చిత్తంలో మనం ఏదైతే ఆలోచించుకున్నామో ఆ వృత్తి ఏంటి, పదే పదే అతిగా ఆలోచించే వృత్తి ఏదైతే ఉందో యోగా చేయడం వల్ల ఏంటో తగ్గిపోతుంది. సో ఇక్కడ తగ్గిపోయిన తర్వాత ఈ ఎనర్జీని మనం ఏం చేస్తామంటే, మన లైఫ్లో మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో వాటిపైన మనం ఫోకస్ అనేది పెడుతుంటాం. దీనివల్ల మన జీవితంలోకి మనం ఏదైతే ఆకర్షించుకోవాలో మనం అనుకుంటున్నామో వాటిని మనం ఆకర్షించుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చాలామంది అడుగుతారు, సార్ ఇలా మిరాకిల్స్ ఏమైనా జరుగుతున్నాయి? ఎస్, చాలా మిరాకిల్స్ అనేది జరుగుతుంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటే, ఫస్ట్ మనం పడుకోవాలని చూడండి. యోగ నిద్రను మనం పడుకొని చేస్తే రిజల్ట్స్ ఎక్కువగా ఉంటుంది. కూర్చొని చేయొచ్చుకొని పడుకొని చేసి జస్ట్ మీరు ఒక 5 to 10 minutes అంతే. ఎన్ని నిమిషాలండి? 5 minutes. ఎప్పుడు చేయొచ్చు అంటే మీ ఇష్టం అండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఒకటి, తిన్న వెంటనే చేస్తే నిద్ర వస్తుంది కాబట్టి తినక ముందు చేసుకుంటే బెటర్. లేదు చేసుకునండి, చేసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 5 to 10 minutes కంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మీరు తర్వాత చేసుకుంటే బెటర్. బట్ మీరు ఎంప్లాయీగా అయ్యారు, మీకు టైం అనేది చాలా ప్రెషియస్ ఇంపార్టెంట్ అనుకుంటే 5 minutes చూస్ చేసుకోండి. అయితే మీరు చూసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే, ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో వాటి ఫస్ట్ ఆలోచనల కంటే ముందుగా మన శ్వాసను మీరు పడుకున్న తర్వాత ఏం చేయాలంటే గమనించాలి. ఓకే, ఏమిటి శ్వాస గమనింపు అనేది చేయాలి. అంతే 1 to 2 minutes మీరు ఏం చేస్తారంటే, శ్వాస ఎలా జరుగుతుంది, ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస కలిపితే ఒక శ్వాస, ఓకే, ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ కలిపితే ఒకటి. సో ఇట్లా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బ్రీతింగ్ కౌంటింగ్ చేయండి. ఒక 1 minuteలో 1 to 2 minutes, లేదా మీరు అనుకోవచ్చు ఒక 108 బ్రీతింగ్స్ కానీ, లేదా 21 బ్రీతింగ్స్, ఇట్లా మీరు కౌంటింగ్ చేయండి. ఒక 21 కౌంటింగ్ చేయండి. ఎందుకండి ఒక 21 ఫస్ట్ కౌంటింగ్ చేయండి. ఇలా మీరు బ్రీత్ని కౌంటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిసేపటికి ఏం చేయాలంటే, ఇక్కడ కౌంటింగ్ అనేది ఉండొద్దండి. నెక్స్ట్ ఏమిటంటే ఓన్లీ అబ్జర్వింగ్ ద బ్రెత్, అబ్జర్వింగ్ ద శ్వాస, పడుకొనే చేస్తారు ఇది. ఓకేనా? అయితే మీరు శ్వాసను కొద్దిసేపు గమనించండి. శ్వాసను గమనించి, ఎందుకంటే శ్వాసకు మనసుకు అవినాభావ సంబంధం ఉంటుందండి. శ్వాస నిలుస్తున్నప్పుడు చూడండి, శ్వాస వేగం తగ్గుతున్న కొద్దీ మనసు ప్రశాంతమైన స్థితిలోకి చేరుకుంటుంది. అయితే ఇక్కడ మనసు అనేది ప్రశాంతమైనది. మనసు ఎంత ప్రశాంతమైతే అంత శక్తివంతమవుతుంది. ఎంత శక్తివంతమైతే మనకు కావాల్సింది మనం సాధించుకోవచ్చు. ఇలా పడుకున్న తర్వాత మనసు ఎప్పుడైతే ప్రశాంతమైతే మీరు మనసులో మీ శరీరాన్ని మొత్తాన్ని దర్శించాలి. ఫస్ట్ తల భాగం, ఓకే, చూసుకున్నారు. ఓకే, తర్వాత తల భాగం తర్వాత ఏంటంటే చెస్ట్, స్టమక్, హ్యాండ్స్, ఇట్లా మీరు మీ దృష్టిని మరలుస్తూ కిందికి వెళ్తారు. ఓకే, నెక్స్ట్ లెగ్స్, లాస్ట్కి ఏంటి కాళ్ళు, అరికాళ్ళు. తర్వాత అరికాళ్ళ లోపు తగిలిన తర్వాత మళ్ళీ రివర్స్, అంటే అరికాళ్ళు, మోకాళ్ళు, లెగ్స్, ఓకే, తర్వాత స్టమక్ పార్ట్, తర్వాత చెస్ట్, తర్వాత ఫేస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మీరు రిలాక్స్ అయినట్టుగా భావించండి. ఎందుకు ఇలా చేస్తే ఏమవుతుంది రిజల్ట్స్ అంటే, సింపుల్ ప్రిన్సిపల్ అండి. వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. మీరు ఏంటి, ఏ ప్రాంతం అయితే అన్హెల్తీగా ఉందో ఆ ప్రాంతం అందు ఎక్కువసేపు మీ దృష్టిని పెడతారు. అప్పుడు ఏమవుద్ది, ఆ ప్రాంతానికి శక్తి అంది, ఆ ప్రాంతం అనేది హీలింగ్ అనేది జరుగుతుంది. ఒకటి, ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ సార్ మరి ఇట్లా ఓకే, మరి ధనాన్ని ఎట్లా ఆకర్షించుకోవచ్చు అంటారు. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటుంది, మీ మనసు అంతే ప్రశాంతంగా ఉంటుంది కదా. అప్పటికల్లా మీరు చాలా రిలాక్స్ చూడండి. ఎప్పుడైతే మీరు రిలాక్స్గా ఉండి హై ఎనర్జీగా ఉన్నారు కాబట్టి ఇక్కడనే సేమ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ లైఫ్లోకి మనీని సంపాదించాలనుకుంటే ఎంత సంపాదించాలని మీరు అనుకుంటున్నారో ఆ అమౌంట్, సపోజ్ మీరు ఒక 5 lakhs ఎర్న్ చేద్దాం అనుకున్నారు. ఓకే, 5 lakhs మీకు అవసరం ఉంది. ఓకే, మీరు ఈ 5 lakhs రూపీస్ను మీ అకౌంట్లో ఉన్నట్టుగా మీరు భావించాలండి. ఓకే, ఆ భావించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ 5 lakhs మీరు లెక్క చూపించాలి. అంటే డబ్బు కావాలంటే డబ్బు రాదండి,
డబ్బు వచ్చిన తర్వాత మీరు దేనికోసం స్పెండ్ చేయాలి, అది కనుక బలమైనటువంటి రీజన్ ఉంటే ఈ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసినట్టుగా మనం భావించాలి. ఎప్పుడైతే మీరు చేసినట్టుగా మీరు భావిస్తారో మీ జీవితంలోకి అది ఆకర్షించబడుతుంది. ఏదైతే మీ మనసులో ఉందో అది మీ చేతుల్లో స్వీకరిస్తారు. ఏదైతే మీ మనసులో లేదో దాన్ని మీరు చేతుల్లో స్వీకరించాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర లేదు అంటే మీ మనసులో లేదండి, సింపుల్ అండి, అంతే. మన మనసులో దాన్ని సృష్టించుకోవాలి. ఎప్పుడైతే మన మనసులో సృష్టించుకుంటే అది మన జీవితంలోకి వస్తుంది. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM to 9 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో సింపుల్ స్టెప్ బై స్టెప్ ద్వారా బేసిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వాటి కోసం ఏం చేయాలంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లను డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా ఓకే మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ తర్వాత మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా నన్ను అడగొచ్చు. మీ ప్రతి ప్రశ్నకు నేను జవాబు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో చాలామంది అడుగుతారు, సార్ ఎందుకు ఇలాంటివన్నీ వస్తాయి, సరే మీరు యోగ నిద్ర ద్వారా మనం కావాల్సినటువంటి హెల్త్ను పొందొచ్చు అనుకుంటారు. బట్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే చూడండి అన్నీ క్యారీ చేస్తే వస్తాయండి. చూడండి ఇప్పుడు నేను ఒక పెన్ ఇచ్చాను, మీరు తీసుకుంటే ఎవరి దగ్గర ఉంటుందండి, మీ దగ్గరే ఉంటుందండి విరాట్ గారు. ఒకవేళ మీరు తీసుకోకపోతే ఎవరి దగ్గర ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. సో దేన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ లెట్ ఇట్ గో. ఇలా మీరు తీసుకుంటేనే మీ దగ్గర ఉంటుంది. చాలామంది తెలియకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఎమోషన్స్ గురవుతారండి. ఎమోషన్స్ గురయ్యి అన్నీ నాకు వస్తున్నాయి, అన్నీ నాకు జరుగుతున్నాయి అంటారు. చూడండి ఏదైతే ఉందో చూడండి, ఏదైతే లైఫ్లో చూడండి ఇక్కడ మనం ఫైర్ చేసాం, ఎందుకు చూడండి ఫైర్. సో ఈ ఫైర్ కనుక చూడండి ఎంత ఎక్కువగా ఉంటే దీని తీవ్రత ఎంత ఎక్కువ ఉంటుందో అంత ఫైర్నెస్ వస్తుంది. సో మన లైఫ్లో కూడా చూడండి మనం ఈ ఫైర్ అయితే ఎక్కడైతే జ్వలించిందో, ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దాని తీవ్రత అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎవరి మీదైనా సరే మీరు ద్వేష భావన మీరు కలిగి ఉంటే ఏమవుద్దండి, ఆ ద్వేషం అనేది ఎక్కువగా వచ్చి మన శరీరంలో ఉన్న సెల్స్పై డ్యామేజ్ చేస్తుంది. తన కోపమే తనకు శత్రువు అని ఎందుకంటారండి? మీలో యాంగర్ బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అగ్నిని మనం వెలిగించినప్పుడు ఎక్కడైతే జ్వలించిందో, ఎక్కడైతే మొట్టమొదటి స్థానం ఉందో కేంద్రమైన స్థానం దగ్గర తీవ్రత ఎక్కువ ఉంటుంది. మీ కోపమే అతనిపైన, బట్ కోపాన్ని ప్రదర్శిస్తుంది ఎవరు? మీరు ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఉంది కోపం, మీలో ఉంది. సో ఇదే ఆకర్షించుకుంటుంది మరిన్ని కోపంని కలిగించే పర్సన్స్. అలాంటి ఆ సిచ్యువేషన్స్ ఎదురై ఇంకా కోపానికి వెళ్తారు. ప్రతి సెల్ కూడా డ్యామేజ్ అయిపోద్ది. దానివల్లనే రకరకాల అన్హెల్తీ ఇష్యూస్ వస్తుంటాయండి. సో వీటి నుంచి బయటపడాలంటే సింపుల్ అండి, లవ్ను మీరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి, గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రతి దాన్ని ఎవరో ఏదో అన్నారని చెప్పి పదే మీరు మననం చేసుకుంటే లైఫ్ కొలాప్స్ అవుతుంది. పక్క పెట్టి మీ లైఫ్లో మీకు ఏది కావాలో దాని యందు మీరు ఫోకస్ చేయండి. లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. కావాల్సి మనం ఏం చేయాలి, షిఫ్టింగ్ అవర్ ఫోకస్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలు మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.